టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అతన్ని లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరాహోరీ వేలం సాగింది. ఆ తర్వాత సీన్లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. దాంతో వేలం రికార్డులు బద్దలయ్యాయి. టీమిండియా కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు ఐపీఎల్ మెగా వేలంలో ఎవరు ఊహించనంత ధర పలికింది. అతన్ని 26 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. అతడి కోసం పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య హోరాహోరీ వేలం సాగింది. చివరకు అతన్ని పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ టీం కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు శ్రేయస్ అయ్యర్. ఈసారి అతన్ని కోల్కతా టీం రిటైన్ చేసుకోలేదు. దాంతో 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్ లో మెగా వేలంలోకి వచ్చాడు శ్రేయస్ అయ్యర్.